ఈ ఉదయకాల సమయంలో ముందుగా మన పరలోకపు తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యమును వినుటకు సిద్ధముగా ఉన్న ప్రియ సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వాట్లారా, రక్షణను గూర్చిన సత్యము అనే పాఠాన్ని నిన్నటి దినాన మనము ప్రారంభించుకున్నాం. అందులో మారు మనస్సును గూర్చి మనము కొన్ని విషయాలు ధ్యానించాం. అందులో చివరిగా మారు మనస్సు అంటే మారు మనస్సు యొక్క ప్రత్యక్షత ఏమిటి అనేది మనం ఆలోచించినప్పుడు 4 విషయాలు మనం చెప్పుకొని ముగించాం. అందులో ఒకటి బుద్ధిలో మార్పు, భావాలలో మార్పు, ఇష్టములో మార్పు, చర్యలలో మార్పు అనే విషయాలు మనం ధ్యానించాం. ఇక్కడ మనం మొదటిగా బుద్ధిలో మార్పును గూర్చి ఒక ఉదాహరణ మనము చూద్దాం. అంటే బుద్ధిలో మార్పు అంటే ఎలా ఉంటుంది? లూకాసు వార్త 15వ అధ్యాయము. లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనము. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. మనము ఈ సంఘటన పరిశీలించినట్లయితే తప్పిపోయిన కుమారుడు అనే ఈ ఉపమానంలో చిన్న కుమారుడు తన తండ్రి యొక్క ఆస్తిని అంతటినీ కూడా పంచుకొని దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం వలన ఆస్తి అంతటినీ కూడా పోగొట్టుకొని తీవ్రమైన కరువు వచ్చినప్పుడు తినటానికి తిండి లేక ఒక పందులు మేపే వృత్తిలోనికి వెళ్ళిపోయి పందులు మేపటానికి కూడా సిద్ధపడిపోయాడు. కానీ అతనికి ఎవరు ఏమి పెట్టలేని పరిస్థితి మనం అక్కడ చూడగలం. అయితే ఆస్తి పోయింది, తండ్రి గుర్తుకు రాలేదు, తండ్రి ఇల్లు గుర్తుకు రాలేదు. ఆ తర్వాత కరువు వచ్చింది, అప్పుడు తండ్రి ఇల్లు గుర్తుకు రాలేదు. తీవ్రమైన ఆకలితో పందులు తినే పొట్టు తినాలనుకున్నాడు, అప్పటికి తండ్రి ఇల్లు గుర్తు రాలేదు. కానీ ఎప్పుడు తండ్రి ఇల్లు గుర్తు వచ్చింది అంటే ఈ 17వ వచనం చెప్తుంది, అయితే బుద్ధి వచ్చినప్పుడు అనే మాట. అతనికి బుద్ధి వచ్చినప్పుడు అంటే అతని యొక్క బుద్ధిలో మార్పు వచ్చింది. బుద్ధి అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. కానీ అప్పుడప్పుడు అది తప్పిపోతుంటుంది, చెడిపోతుంటుంది. అది మంచి వైపు వెళ్తుంది, చెడు వైపు కూడా వెళ్తుంది. అయితే ఇతను చెడు వైపు వెళ్ళినప్పుడు జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ బుద్ధి చెడిపోయిన బుద్ధిలో మార్పు ఎప్పుడైతే వచ్చిందో, ఆ బుద్ధిలో మార్పు వచ్చినప్పుడు అతని జీవితము తిరిగి మరలా పూర్వ వైభవాన్ని పొందుకుంది. పూర్వపు ఆనందాన్ని పొందుకుంది. పూర్వపు సంతోషాన్ని పొందుకుంది. పోగొట్టుకున్న ప్రతి దానిని కూడా పొందుకునేలాగా చేసింది. కేవలము
బుద్ధిలో మార్పు వచ్చినప్పుడు జాగ్రత్తగా గ్రహించాలి. అందుకే సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట మనకి కనపడుతుంది. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము అంటాడు. బుద్ధి సంపాదించుకోవాలి అంటే ఈ పోగొట్టుకున్న ఈ యొక్క మంచి బుద్ధి మరలా తిరిగి అతనికి వచ్చింది. అంటే బుద్ధిలో మార్పు. కనుక మారు మనస్సు అంటే బుద్ధిలో మార్పు రావాలి. ఆ యొక్క మార్పు రానంత వరకు కూడా ఆ వ్యక్తి యొక్క జీవితము ఎలాంటి స్థితిని కూడా పొందలేదు. కనుక ఈ బుద్ధిలో మార్పు రాకుండా మనము బాప్తిస్మము పొందితే రక్షణ అనేది మనం పొందలేం. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. బుద్ధిలో మార్పు అనేది రావాలి. ఆ తర్వాత మనము రెండవదిగా చేంజ్ ఆఫ్ ఫీలింగ్ అంటే మన యొక్క ఫీలింగ్స్ లో మార్పు రావాలి. అంటే భావాలలో మార్పు రావాలి. మనము ఏ విషయాన్ని గురించి అయితే ఫీల్ అవుతున్నామో ఆ విషయంలో మనము మార్పు పొందకపోతే మనము రక్షణ పొందలేం. ఉదాహరణకి అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. పేతురు ఇక్కడ ఒక వ్యక్తిని గద్దిస్తున్నాడు. కాబట్టి నీ చెడుతనం మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అంటే ఈ ఫీలింగ్స్ అనేవి అంటే ఒక విషయాన్ని కూర్చిన భావోద్వేగాలలో మార్పు సమూలంగా రావాలి. ఇక్కడ పేతురు తీవ్రమైన కఠినమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఏమిటి ఈ మాటలు అంటే నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. రెండోది ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. 3 నువ్వు ఈ చెడుతనాన్ని మానుకోవాలి. 4 మారు మనసు పొంది ప్రభువుని ప్రార్థించాలి. అంటే ఎవరి వ్యక్తి అనేది మనం ఆలోచించినప్పుడు ఈ వ్యక్తి గారడీ సీమోను సమరయలో గారడీ చేస్తూ ప్రజలందరి వలన దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అనిపించుకున్నవాడు. అలాంటి వ్యక్తి ఫిలిప్పు గారు చెప్పిన బోధ విని రక్షణ పొందాడు. రక్షణ పొంది ఫిలిప్పును ఎడబాయకుండా ఉన్నాడు. ఇది మనం 13వ వచనంలో చూడగలం. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. ఆ ఫిలిప్పు గారు కూడా అనుకుని ఉండొచ్చు, పాపం ఆయన మారిపోయాడు, రక్షణ పొందాడు అనుకున్నాడు. కానీ అతని యొక్క భావాలలో మార్పు రాలేదు. ఆ తర్వాత పేతుడు వచ్చి సమరయులకు చేతులుంచి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తూ ఉన్న సంఘటన కళ్ళారా చూస్తూ ఉన్నప్పుడు వారి ముందు ద్రవ్యం పెట్టి డబ్బులిచ్చి నాకు కూడా పరిశుద్ధాత్మను ఇమ్మని అడిగాడు. అంటే అతని ఫీలింగ్స్ లో మార్పు రాలేదు. కనుక మళ్ళీ మారు మనసు పొందమంటున్నాడు ఇక్కడ పేతురు గారు. మళ్ళీ మారు మనసు అంటే ఎన్నిసార్లు మారు మనసు పొందాలి అంటే అసలు మారు మనసే పొందలేదు. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కొంతమంది అయ్యా నువ్వు సరైన రక్షణ పొందలేదు కాబట్టి నీవు పొందిన బాప్తిస్మం వాక్యానుసారమైంది కాదు, మళ్ళీ బాప్తిస్మం పొందాలి అంటే
ఎన్నిసార్లు బాప్తిసం పొందాలండి? బాప్తిసం ఒకటే కదా అంటూ ఉంటారు. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కానీ సరి అయిన విధానంలో రక్షణ పొందనంత వరకు ఒక వ్యక్తి ఎన్నిసార్లు బాప్తిసం పొందినా అది దేవుని యొక్క లెక్కలోనికి రాదు. ఎన్నిసార్లు రక్షించబడిన అనుభవంలోనికి వచ్చిన అది నీ మట్టుకే, కానీ దేవుని యొక్క లెక్కలో నీవు రక్షణ పొందిన వ్యక్తివి కాదు. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. ఉదాహరణకి అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మనం చదువుకున్నట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుకుందాం. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పారు. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిస్మం పొందితిరని అడుగగా, వారు యోహాను బాప్తిస్మను బట్టియే అని చెప్పారు. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చు అని అనగా, యేసునందు విశ్వాసముంచమని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చనని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. తరువాత చూడండి ఇక్కడ, ఆ మాటలు విని మరలా ఏం చేశారు? వాళ్ళు బాప్తిస్మం పొందారు. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, మరి ఒకసారి యోహాను గారి దగ్గర మేము బాప్తిస్మం పొందాం కదా అని వారు అడగలేదు. ఎందుకంటే అక్కడ వారు పొందిన బాప్తిస్మము రక్షణార్థమైన ఆ యొక్క స్థితిని వారికి అనుగ్రహించినందున తిరిగి వారు బాప్తిస్మం పొందినట్లుగా చూడగలం. అలాగే ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా పరిశీలించితే, ఇక్కడ ఫిలిప్పు మారు మనసు పొంది బాప్తిస్మం పొందాడు అని అందరూ అనుకున్నారు. కానీ బాప్తిస్మం అయితే పొందాడు కానీ మారు మనసు లేదు. కనుక ఈరోజు కూడా చాలా మంది బాప్తిస్మం అయితే పొందుతున్నారు, మారు మనసు లేదు. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అంటే ఎందులో మారలేదు? మారు మనసు అంటే మేము మారిపోయామండి అనుకుంటూ ఉన్నారు. మారు మనసు అంటే కొంతమంది, ఇంతకుముందు నేను అబద్ధాలాడాను, అది మానేస్తున్నాను. ఇంతకుముందు విగ్రహారాధన చేశాను, అది మానేస్తున్నాను. ఇంతకుముందు దొంగిలించాను, అది మానేస్తున్నాను. ఇంతకుముందు దూషించాను, ఇవన్నీ అనుకుంటున్నారు. అసలు వాటన్నిటికీ పునాది అనేది లోపల ఉంది. ఆ పునాది మీద అవన్నీ కట్టబడ్డాయి. ఆ పునాదే బుద్ధిలో మార్పు, భావాల్లో మార్పు, ఇష్టంలో మార్పు, కార్యాలలో లేక క్రియలలో మార్పు. ఈ ఈ పునాది అనేది మార్పు చెందినప్పుడు ఆ పైన కట్టబడిన బిల్డింగ్ అంతా మారిపోద్ది. ఈ పునాదే సరిగా లేదు. కనుక ముందు మనం మార్పు చెందాలి అనే ఆలోచన, ఒక తీర్మానానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మన బుద్ధి మార్చుకోవాలి. ఆ తప్పిపోయిన కుమారులాగా 2 మన భావాలలో మార్పు రావాలి. ఇక్కడ గారడీ సిమోను యొక్క ఫీలింగ్స్ లో మార్పు రాలేదు. ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. తర్వాత మనము 3వ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, ఇష్టములో మార్పు. అంటే మనకంటూ ఒక ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టంలో మనకు మార్పు రావాలి. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కొంతమంది ఇష్టాలను చంపుకోలేరు. ఇష్టం, నాకు ఇది చాలా ఇష్టం అండి, దీన్ని వదులుకోలేకపోతున్నానండి. నాకు ఇది చాలా ఇష్టం అండి, నేను ఇలా ఉండటం చాలా ఇష్టం అండి, నేను ఇలాంటి హెయిర్ స్టైల్ కలిగి ఉండటం నాకు చాలా ఇష్టం అండి, నేను ఇలాంటి డ్రెస్ వేసుకోవటం నాకు చాలా ఇష్టం అండి, నేను ఇలా అలంకరించుకోవటం నాకు చాలా ఇష్టం అండి, నేను ఇలాంటి భోజనం తినటం చాలా ఇష్టం అండి, నాకు ఇలాంటి స్నేహితులంటే చాలా ఇష్టం అండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనకి గుర్తుకొస్తూ ఉంటాయి. ఇష్టంలో మార్పు రావాలి. నీ ఇష్టాలలో మార్పు రాకపోతే నీ రక్షణ అది రక్షణార్థమైనదిగా నీకు పరిణమించదు. నీవు పొందిన బాప్తిస్మము
నీకు రక్షణ అనేది అనుగ్రహించదు. చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. నీ ఇష్టాలు ఇష్టాలుగానే ఉంటే అది మారు మనసు కాదు. నువ్వు క్రీస్తు ప్రభులోనికి వచ్చిన తర్వాత అంటే రక్షణ అనుభవంలోనికి రావాలంటే ముందుగానే నీ ఇష్టాలు మార్చుకోవాలి. ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మనం బైబిల్ గ్రంథం నుండి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే పౌలు గారు ఇలా మాట్లాడుతూ ఉంటాడు. 5వ వచనం నుండి చదువుకుందాం. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై, హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయం పరిసయుడనై, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై. ఆసక్తి అనేది అంటే ఒక మంచి ఇష్టం. ఆయన కొన్ని ఇష్టాలు ఉన్నాయి. ఇక్కడ పౌలు గారికి కొన్ని ఇష్టాలు ఉన్నాయి. ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. ఇక్కడ ఈయన ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. తన గత జీవితాన్ని గురించి, తన గత జీవితంలో తనకున్న ఆసక్తులు, ఏ విషయాల్లో ఆయనకు ఆసక్తి ఉందో, ఏ విషయాల్లో ఆయనకి ఇంట్రెస్ట్ ఉందో లేక ఇష్టం ఉందో ఆయన ఎంతో చక్కగా చెప్తూ ఉన్నాడు. ఇక 7వ వచనానికి వస్తే, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. పౌలు గారికి ధర్మశాస్త్రం అంటే ఎంత ఇష్టమో, పౌలు గారికి ఆ యొక్క పాత నిబంధన అంటే ఎంత ఇష్టమో, అలాగే పౌలు గారికి సంఘాన్ని హింసించడం అంటే ఎంత ఇష్టం అంటే, ఒకసారి మనము అపోస్తుల కార్యముల గ్రంథానికి వెళ్ళినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథంలో అద్భుతమైన పదప్రయోగం అక్కడ మనకి కనపడుతుంది. ఒకసారి మనం చదువుకుందాం. 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. 9వ అధ్యాయం 1వ వచనంలో, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయను హత్య చేయుటయను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి అన్నాడు. ప్రాణాధారం అంటే ప్రాణానికి ఆధారం. మనిషికి ప్రాణాధారం ఏమిటి అంటే గాలి, నీరు, ఆహారం. ఆహారం లేకపోతే కొద్ది రోజులకు చనిపోతాడు. నీరు త్రాగకపోతే ఇంకా త్వరగా చనిపోతాడు. గాలి పీల్చకపోతే ఇంకా స్పీడ్గా చనిపోతాడు. ఆహారం లేకపోతే రోజుల్లో చనిపోతాడు. నీరు లేకపోయినా గంటల్లో చనిపోతాడు. అలాగే గాలి లేకపోతే నిమిషాల్లోనే చనిపోతాడు. అలాగే పౌలు గారికి ప్రాణాధారం ఏమిటి అంటే ప్రభు యొక్క శిక్షలను బెదిరించుట, హత్య చేయుట. అంటే అది చేయకపోతే ఆయన బ్రతకలేడిక, ఆయన ప్రాణం గెలగలా కొట్టుకుంటది. కనుక యెరూషలేములో ఉన్న వారిని ఖాళీ చేయించడం, చెరసాల్లో వేయటం, కొట్టి తిట్టి గందరగోళం చేయటం మాత్రమే కాకుండా ఇక ఎక్కడ క్రైస్తవులు దాక్కున్నారో అక్కడికి కూడా వెళ్ళిపోవటానికి ఆయన అధికార పత్రాలను సృష్టించుకొని మరి వెళ్ళిపోయాడు. అది తనకు ప్రాణాధారముగా ఎంచుకున్నాడు. కనుక పౌలు గారి యొక్క ఇష్టాలు ఇవి. ఈ ఇష్టాలన్నింటిలో ఆయన మార్పు చెందాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఈరోజు చాలా మంది క్రైస్తవులు బాప్తిస్మం పొందినప్పటికీ కూడా, అనగా నేను రక్షించబడ్డాను, రక్షణ అనుభవంలోనికి వచ్చాను అనే గ్రహింపుకు వచ్చినప్పటికీ కూడా వారు రక్షణ పొందక ముందు, రక్షణ పొందిన తరువాత ఇష్టాలలో ఏ మార్పు కూడా ఉండదు. కనుక నీ ఇష్టాన్ని నువ్వు మార్చుకోవాలి. నువ్వు రక్షణ పొందిన తర్వాత
నీ ఇష్టము కాదు. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. నీ ఇష్టము కాదు, ప్రభు యొక్క ఇష్టము నీ జీవితంలో జరగాలి. ఇది మనం చాలా జాగ్రత్తగా కనుక ఆలోచించినట్లయితే పాత నిబంధనలో ఉన్న అనేక మంది జీవితాల్లో దేవుని ఇష్టం అనేది జరిగింది. 42వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకున్నప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము అన్నాడు, చిత్తము ప్రభువా, అంటే ఇక్కడ నీ ఇష్టం అంటే వారి యొక్క జీవితాల్లో ప్రతిదీ కూడా దేవుని యొక్క చిత్త ప్రకారమే జరిగింది, దేవుని ఇష్ట ప్రకారమే జరిగింది. కారణం ఏమిటంటే దేవుని చిత్తానికి వారు అప్పగించుకున్నారు. దేవుని చిత్తానికి వారి యొక్క ఉద్దేశాలను, ఆలోచనలను అప్పగించుకున్నారు. వారి ఇష్టమే దేవుని ఇష్టమైపోయింది. అంటే దేవుని చిత్తానుసారంగా జీవించటమే వారి ఇష్టమైపోయింది. అందుకే అబ్రహాము లేక పుట్టిన తన కుమారుని దేవుడు బలి ఇమ్మన్నప్పుడు కూడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి దేవుని ఇష్టమే తన ఇష్టముగా భావించి వెళ్ళిపోయాడు. ఇది మనం గ్రహించాలి. ఈరోజు మార్పు చెందిన నీ జీవితంలో నీ ఇష్టం స్థానంలో దేవుని ఇష్టం ఉందా? దేవుని ఇష్టాన్ని నీ ఇష్టంగా నువ్వు భావిస్తున్నావా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అలాగా దేవుని ఇష్టాన్ని జరిగించడానికి నీకు ఇష్టం లేకపోతే, అది సాధ్యపడకపోతే, అలా నీవు చేయలేకపోతే నీకు మారు మనసు లేదు, నీవు మారలేదు, నీ మనస్సు మారలేదు, నీ యొక్క ఇష్టములో మార్పు రాలేదు, నీ జీవితం ఇంకా నీ ఇష్ట ప్రకారమే వెళ్ళిపోతుంది. ఇది మనం గ్రహించాలి. పౌలు తన జీవితంలో దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి దమస్కు దగ్గర దేవుని యొక్క వర్తమానం విన్నప్పుడు ఆయన బుద్ధి మారింది, ఆయన భావాలు మారిపోయాయి, ఆయన ఇష్టాలు మారిపోయాయి. ఇక ఫైనల్ గా ఆయన కార్యాలు మారిపోయాయి, ఆయన పనులు, ఆయన క్రియల్లో మార్పు వచ్చింది. సంఘాన్ని హింసించాలనుకున్నవాడు సంఘాన్ని డెవలప్ చేయటం ప్రారంభించాడు, సంఘాన్ని విస్తరింప చేయటం ప్రారంభించాడు, సంఘాన్ని నిర్మించడానికి ప్రారంభించాడు. ఇది ఆయన కార్యాలలో వచ్చిన మార్పు. కనుక మన జీవితంలో కూడా మనము మారు మనసు అంటే ఈ ఈ 4 జరగాలి. ఒకవేళ వాక్యంలో వింటున్న మారు మనసును నీ జీవితంలో అనుసరించకుండా నీకు తోచిన భావంతో ఇదే మారు మనసు అనుకున్నావని అనుకుంటే అది నిష్ప్రయోజనం. ఇదే మారు మనసు అని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది మారు మనసు కాదు. ఇదిగో వాక్యం చెప్తా ఉంది, నీ జీవితంలో ఈ 4 విషయాల్లో నీకు మార్పు వచ్చినప్పుడే, నీవు మారు మనసినప్పుడే అది సరి అయిన మార్పు. కనుక ఇలాంటి మారు మనసు పొందడానికి వారి మనకిస్తుంది. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మాట నీ మారు మనసు సరైనదా ఒక్కసారి ప్రశ్నించు. ఇదిగో ఈ 4 విషయాల్లో నీవు మార్పు చెందావా? నిన్ను నువ్వు పరిశీలించు. ఒకవేళ అలాగా మార్పు చెందకపోతే వాక్యానికి లోబడి ఇకనైనా సరి అయిన మార్పు చెందుటకు నిన్ను నీవు సిద్ధపరచుకో. ఇక మనం తర్వాత పాయింట్లోకి వెళ్దాం. ఒక మార్పుకు వచ్చిన ఒక షరతు ఇక్కడ మనకి కనపడుతుంది, కండిషన్. ఈ కండిషన్ ఏమిటి అనేది మనం ఆలోచించినప్పుడు అందులో ఒకటి రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. లేదా దేవుని అనుగ్రహము
మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. దేవుడు ఒక కండిషన్ పెడుతున్నాడు ఇక్కడ. ఆయనలో ఎంత మంచితనం ఉందో ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని మంచితనము నిన్ను మారు మనస్సుకు నడిపిస్తుంది. ఆ ఆ యొక్క కండిషన్స్ లో ఒకటి దేవుని మంచితనము. అంటే దేవుడు మార్పుకు నిన్ను పిలుస్తూ ఒక కండిషన్ విధిస్తున్నాడు. షరతులతో కూడిన విధానాన్ని. ఈ షరతులతో కూడిన విధానంలో ఒకటి మారు మనస్సును గూర్చి నీకు బోధిస్తూ ఉన్నాడు. అది ఎలా అంటే ఆయన మంచితనము ద్వారా. చూడండి, ఈ మాట మనం గమనించినప్పుడు ఆయన మంచితనం ఏమిటి అంటే ఆ ఆయన ఆ దేవుని అనుగ్రహము. అనుగ్రహం అంటే మంచితనము. మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి. పౌలు గారు ఈ యొక్క 2వ అధ్యాయాన్ని ఆ ఎవరి గూర్చి మాట్లాడుతున్నాడంటే యూదుల గురించి మాట్లాడుతున్నాడు. మొదటి అధ్యాయం అంతా చెడిపోయి, పాడైపోయి, పతనమైపోయి, దేవుని ఉగ్రతకు సిద్ధంగా ఉన్న అన్ని జనులను గురించి మాట్లాడాడు. మీరు 18వ వచనం నుండి చూడండి. ఎంత ఆ చాలా బాధాకరమైన మాటలు అన్ని జనుల యొక్క జీవన శైలిని గురించి పౌలు గారు రాస్తూ ఉంటాడు. కొన్ని చదవటానికి, వినటానికి కూడా ఇబ్బందికరమైన మాటలు ఆ 1వ అధ్యాయం 18వ వచనం నుండి చివరి వరకు చదివితే కనపడతాయి. ఆ తర్వాత రెండవదిగా యూదుల గురించి మాట్లాడుతున్నాడు. యూదుల గురించి మాట్లాడుతూ కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా అన్నాడు. తీర్పు తీర్చే మనుషుడు ఎవరంటే యూదుడే. అందరికీ తీర్పు తీర్చేవాడు. అందరి వైపు వేలెత్తి చూపించేవాడు. అందరికంటే గొప్పవాడిని చెప్పుకునేవాడు. అబ్రహాము సంతానమని విర్రవీగేవాడు. అలాంటి వాడు కూడా ఏమంటున్నాడంటే ఆ 1వ వచనం చివరి మాట మనం చూస్తే, ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అంటే అన్ని జనులకు తీర్పు తీర్చే ఈ యూదుడు కూడా అలాంటి కార్యాలే చేస్తున్నాడు. అంటే ఒకటి వాళ్ళకి మారు మనసు లేదు. అలాగే ఈ వీళ్ళకి మారు మనసు లేదు. 3వ వచనములు అంటాడు, అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. అంటే దేవుడు తన మంచితనము ద్వారా మార్పు చెందని వారి పట్ల కృప కలిగి ఇంకా ఆయన ప్రేరేపిస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందు, నువ్వు మారు మనసు పొందు. అంటే పాపము యొక్క ప్రతిఫలం ఏమిటంటే అప్పటికప్పుడు ఎమర్జెన్సీ శిక్ష, అత్యవసర శిక్ష. పాత నిబంధన చట్ట ప్రకారము ఒక యూదుడు పాపం చేస్తే రాళ్లతో కొట్టి చంపేయాలి. కానీ ఇదిగో ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆయన ఆ మారు మనస్సుకు ప్రేరేపిస్తున్నాడు. అంటే ఎప్పుడైతే ధర్మశాస్త్రము రద్దు చేయబడిందో ఆ తరువాత కృపాయుగము ప్రారంభమై ఈ కృపాకాలంలో అప్పటికప్పుడే శిక్ష యూదునికి రాకుండా క్రీస్తు ప్రభు వచ్చి కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ కృప ద్వారా దేవుడు తన మంచితనముతో మారు మనసు పొందటానికి ప్రేరేపిస్తున్నాడు. కానీ వీళ్ళు అర్థం చేసుకోవటంలా. అందుకే ఇక్కడ అంటున్నాడు, మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? ఆయన నీ పట్ల అనుగ్రహాన్ని కలిగి ఉన్నాడు, సహనాన్ని కలిగి ఉన్నాడు, దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు. ఇంకా ఆయన నీ పట్ల దీర్ఘశాంతం వహిస్తున్నాడు, సహిస్తూ ఉన్నాడు, ఓర్చుకుంటున్నాడు. లేకపోతే నువ్వు ఎప్పుడో నాశనం అయిపోయి ఉండేవాడివి. ఎప్పుడో దేవుని ఉగ్రత నీ మీద కుమ్మరించబడి బూడిదైపోయి ఉండేవాడివి.
కానీ దేవుడు నీ పట్ల తన అనుగ్రహైశ్వర్యాన్ని అంటే మంచితనాన్ని, సహనాన్ని, దీర్ఘశాంతాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దీనిని ఇంకా గ్రహించడం లేదు. కనుక ఒకటి ఆయన మారు మనసు ఒక కండిషన్స్‌తో కొనసాగిస్తున్నాడు. ఒకటి ఆయన మంచితనము ద్వారా. రెండవది ఏమిటి అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనం నుండి మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే పేతురు గారు ఒక విషయాన్ని అక్కడ యూదులతో చెప్తూ ఉంటాడు. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. అతని వాక్యము అంటే సువార్త విన్నవారు. కనుక రెండవ విషయం ఏమిటి అంటే దేవుడు కండిషన్స్ తో కూడిన ఈ యొక్క మారు మనసు అనుభవాన్ని మనకు ఎలా అనుగ్రహిస్తున్నాడు అంటే నశించిపోయే మన పట్ల ఆయన కనపరిచే మంచితనం ద్వారా. రెండవది ఆయన సువార్తను మనకు అనుగ్రహించుట ద్వారా. సువార్త అనేది మారు మనసును మనకు బోధిస్తుంది. కనుక సువార్త ఎక్కడికైతే వెళ్ళిందో అక్కడ వారు మార్పు చెందారు. అంటే మారు మనస్సును మానవాళికి అనుగ్రహించుటకు దేవుడు ఇలాంటి విధానాలను ఆయన కొనసాగిస్తూ వచ్చాడు. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఇక్కడ ఆయన ప్రకటించాడు అంటే సువార్త అనేది వారికి ఆయన అందజేశాడు. సువార్త వారికి అందింది. కనుక సువార్తను ప్రకటించుట ద్వారా మారు మనసు వైపు మానవాళిని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే సువార్తను ప్రకటించు ద్వారా. రెండవది హితబోధ ద్వారా. చూడండి, సువార్త ప్రకటించుట అనేది అస్సలు రక్షణ పొందని వారికి సంబంధించింది. ఇక హితబోధ అనేది మనము గ్రహించినట్లయితే 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకున్నట్లయితే కనపడుతుంది. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. ఎలా అని అంటే చూడండి, మనము ఈ వచనాలు పరిశీలించినట్లయితే సత్య విషయమైన అనుభవ జ్ఞానము లేని వారికి ఏం కలగాలి అంటే మారు మనసు కలుగుటకై. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై. ఆ అనుభవ జ్ఞానం రావాలి అంటే ఎదిరించే వారికి మారు మనసు దేవుడు దయచేస్తాడంట. దేవుడు ఎలా దయచేస్తాడు?
ఇంకోటి 25వ వచనం చూద్దాం. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకుని మేలుకొనుదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. ఇక్కడ ఒక అద్భుతమైన కార్యం జరగాలి. అదేమిటి అంటే, చెరపట్టబడిన వీరు అంటే వీళ్ళంతా ఎవరంటే రక్షించబడిన వారు. వీరు సత్య విషయమైన అనుభవ జ్ఞానము పొందకుండా ఉన్నవారు. అలాగే సంఘంలో తప్పిపోయి సాతాను యొక్క చెరలో చిక్కుకున్నవారు. అలాగే సత్య విషయమైన జ్ఞానాన్ని ఎదురాడుతూ ఉంటారు. సంఘంలోనే ఉంటారు. వాక్యానికి లోబడరు, సత్యాన్ని అంగీకరించరు, వాక్యాన్ని ఎదురిస్తూ ఉంటారు, సువార్తికుని ఎదురిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు సాతాను యొక్క చెరలో ఉన్నవారు. కనుక అట్టి వారికి మారు మనసు రావటానికి, అట్టి వారిని దేవుడు వారికి మారు మనసు అనుగ్రహించడానికి ఇక్కడ సువార్తికుడు ఒక విధానాన్ని అనుసరించాలంటున్నాడు. అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు, ప్రభు యొక్క దాసుడు ఏం చేయాలి? సాత్వికంతో శిక్షించాలంట. జగడమాడక అంటే వారితో గొడవ పెట్టుకోకుండా సాధువుగాను అంటే ఒక నెమ్మది అయిన సాధు స్వభావాన్ని కలిగి బోధింప సమర్థుడుగాను వారికి వాక్యాన్ని బోధించటంలో సామర్థ్యాన్ని కలిగి, తర్వాత అంటున్నాడు కీడును సహించువాడుగాను వారు చేసే కీడు సహించాలి. ఇది చాలా కష్టమైంది. ఇది బోధకులు లేక సువార్తికులు, దేవుని సేవకులు వారి జీవితాల్లో ఎంతో స్ట్రగుల్ అవుతూ ఉంటారు, ఎంతో బాధపడుతూ ఉంటారు. ఎంత చెప్పినా వాక్యం వినని వారు, విధేయత చూపని వారు, సేవకుడిని గౌరవించని వారు, సేవకుడిలో లోపాలు ఎత్తి చూపించేవారు, సేవకుడు పడే అంతర్మథనాన్ని లేక శ్రమని గుర్తించకుండా ఆ విమర్శ చేసేవారు, బోధలో లోపాలు ఎత్తి చూపించేవారు, వీళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు. వీళ్ళంతా ఎవరంటే సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టబడిన వారు. వీరు చెరలో ఉన్నవారు. వీరు ఉరిలో ఉన్నారు. ఉరి బిగుసుకుంటే చచ్చిపోతారు. కనుక వాళ్ళు ఎలా ఉన్నారన్న సంగతి బోధకుడికి తెలుసు. అంటే వాళ్ళు చెరపట్టబడ్డారని, సాతాను ఉరిలో ఉన్నారని, సాతాను ఎప్పుడో ఒకప్పుడు ఊరేసి చంపుతాడని, ఇవన్నీ రక్షించబడిన ఒక ఆత్మ విషయంలో సేవకుడికి చాలా శ్రమ, చాలా బాధ, వేదన ఉంటుంది. ఎలా వీరిని సరైన మారు మనసులోకి తీసుకురావాలి అని చాలా పోరాడుతూ ఉంటాడు. చాలా మానసికంగా కృంగిపోతూ ఉంటాడు. అలాంటి బాధ్యత కలిగిన సేవకులు ఇలాంటి వారిని మరలా మార్పు చెందుటకు లేక మారు మనసులోనికి తీసుకురావడానికి, దేవుడు వారికి మరలా మారు మనసు అనుగ్రహించడానికి ఈ కింద ఒక విధానాన్ని అనుసరించాలి అంటున్నాడు. ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించాలంటున్నాడు. మరలా సాత్వికంతో, జగడమాడక మరలా గొడవ పెట్టుకోవద్దు అంటున్నాడు. సాధువుగా ఉండాలి, కఠినంగా మాట్లాడకూడదు, వాళ్ళ కోపాన్ని తెప్పించకూడదు, సాధువుగా మాట్లాడాలి, బోధింప సమర్థుడుగాను ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు అడిగిన ప్రతిదానికి సరియైన రీతిలో బోధ చేసే సామర్థ్యం అతనికి ఉండాలి. కీడును సహించువాడుగా, వారు చాలా కీడు చేస్తారు. వాళ్ళు మాటల ద్వారా ఇబ్బంది పెడతారు, క్రియల ద్వారా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాగే వాళ్ళ యొక్క ప్రవర్తన ద్వారా సంఘానికి కూడా ఇబ్బంది కలుగు చేసేలాగా ఉంటారు. ఇన్ని విధాలుగా చెడు ఉన్నప్పటికీ కూడా సహించు అంటున్నాడు పౌలు గారు. ఇది ఎంత కష్టమైన పనో ఈ సేవ అనేది సేవ చేసే సువార్థికుడికి మాత్రమే అర్థం అవుతుంది. అది విశ్వాసులకు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు విశ్వాసుల స్థానంలో ఉంటారు, సేవకుడి స్థానంలోకి వస్తే వాళ్ళకి అర్థం అవుతుంది. కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి కూడా ఏం కావాలి అంటే మారు మనసు కావాలి. మారు మనసు అనుగ్రహించడానికి దేవుడు వీళ్ళ పట్ల కూడా కృప కలిగి ఉన్నాడు. కనుక ఈ కార్యంలో దేవుడు తన పాత్ర తాను పోషిస్తూ ఉంటే, సేవకుడు కూడా తన యొక్క బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించవలసిన వాడై ఉన్నాడు. ఇక మనము
తదుపరి పాయింట్లోనికి వెళ్దాం. తదుపరి పాయింట్లోని మనం విన్నట్లయితే ఇక్కడ ఒక నిర్వచనం మనకి ఇవ్వబడుతుంది. డెఫినిషన్ అంటే మారు మనసును గూర్చిన నిర్వచనం ఏమిటి అంటే, అది హృదయములో కలిగే పశ్చాత్తాపము, అది దేవుని కార్యము. ఇది మనిషి దేవునితో ఉన్న సంబంధం విషయంలో మనస్సు మార్చుకొని అది దేవుని నిర్ణయాలకు లోబడే ఒక గొప్ప అనుభవం. ఇది దుఃఖం కాదు, శిక్షాపరమైన పశ్చాత్తాపం కూడా కాదు. అయితే దుఃఖపూరితమైన మనస్సు మార్పుకు దారి తీయవచ్చు. పశ్చాత్తాపము ఎల్లప్పుడూ కూడా రక్షణకరమైన విశ్వాసంలో ఒక అంశం అవుతుంది. పశ్చాత్తాపంతో కూడిన మారు మనస్సు అనేది ఒక పాపిని విశ్వాసానికి లోపరిచి ఆ రక్షణ వైపుకు అడుగులు వేయిస్తుంది, దారి తీస్తుంది. ఇది మారు మనసు యొక్క ఒక క్లుప్తమైన నిర్వచనం. ఇక మనము రక్షణలో రెండవ విషయాన్ని గురించి నేర్చుకోబోతున్నాం. ఇది విశ్వాసం. మొదటి విషయం ఏమిటి అంటే మారు మనసు అని చెప్పుకున్నాం. రెండవది విశ్వాసం. విశ్వాసాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు ఇక్కడ విశ్వాసానికి సంబంధించిన కొన్ని విషయాలను, కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. మొట్టమొదటిగా ఉదాహరణలు చూసి తర్వాత లోపలికి మనం వెళ్దాం. అందులో ఒకటి రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16-17 వచనాలు మనం చదువుకున్నట్లయితే పౌలు గారు ఒక గొప్ప విషయాన్ని అక్కడ తెలియజేస్తూ ఉంటాడు. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16 వచనాన్ని మనం చదువుకుందాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇక్కడ మార్పు చెందిన ఒక వ్యక్తి, అతను ఆ యొక్క సువార్తలో ఉన్న ఒక గొప్ప సత్యం, నమ్ము ప్రతివానికి అంటాడు. దేనిని నమ్మాలి? సువార్తను నమ్మాలి. ఏ సువార్త అయితే మనం విన్నామో ఆ సువార్తను వినుట ద్వారా మనము రక్షణ వైపు వెళ్ళిపోతాం. నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. రక్షణకు మారు మనసు ఒక ముఖ్యమైన కార్యం అయితే, రెండవది విశ్వాసం అనేది ఒక ముఖ్యమైన కార్యం. ఇది అంతరంగంలో ఒక మనిషి యొక్క జీవితంలో జరిగే ఒక అద్భుతమైన నమ్మకత్వాన్ని మనకు బయలుపరుస్తుంది. అందుకే ఇక్కడ అంటాడు నమ్ము ప్రతివానికి అంటాడు. దేన్ని నమ్మాలి? సువార్త నమ్మాలి. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. చాలా మంది సువార్తకు ఇతర అంశాలకు ఉన్న తేడాను తెలుసుకోలేకపోతున్నారు. అపోస్తలులు అనేక విషయాలు బోధించారు, కానీ వారు బోధించిన అంశాలలో అక్కడ విన్నవారు లేక రక్షణ పొందిన వారు దేని ద్వారా రక్షణ పొందారు అంటే కేవలం సువార్త ద్వారా మాత్రమే. పాత నిబంధన గుర్చిన సంగతుల ద్వారా కాదు, లేక ధర్మశాస్త్ర సంబంధమైన విషయాల ద్వారా కాదు. కేవలము సువార్త అంటే ఒక వ్యక్తి యొక్క బోధలో మనిషిని ప్రేరేపించే, అంటే రక్షణకు ప్రేరేపించే అంశం ఏమిటి అంటే అది సువార్త అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనము ఎన్నో పాండిత్య బోధలు చేయొచ్చు. నీకెంతో పాండిత్యం ఉంది, దాన్ని ప్రదర్శించవచ్చు, లేకపోతే నీ జ్ఞానాన్ని ప్రదర్శించవచ్చు, లేక ఆకట్టుకునే మాటలు, మనుషుల్ని ఉర్రూతలొగించే మాటలు, లేక మనుషుల్ని ఇక నీ మాటకారితనం ద్వారా ఏవేవో చెప్పినా ఇవేవి రక్షణకు నడిపించలేవు. ఈరోజు సువార్థికులు లేక బోధించే బోధకులు వేదికల మీద
రకరకాల విన్యాస ప్రక్రియలు చేస్తున్నారు. ఈ విన్యాసాలు ఏవి మనుషులు రక్షించలేవు. అందుకే నానాటికి సంఘాలలో రక్షణ పొందిన వారి గుంపు తగ్గిపోతుంది. సంఘానికి వచ్చే వారి గుంపు ఎక్కువ అవుతుంది. సంఘం నిండిపోతుంది, కానీ రక్షణలో తగ్గిపోతుంది. ఎంతమంది రక్షణ పొందటానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది రక్షణ అనే దానిని గురించి ఆలోచిస్తున్నారు? అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చెయ్యాలి అని ఆనాటి ఆ చెరసాల నాయకుని కుటుంబం కేకలేసినట్లుగా, ఇదిగో నీళ్లు బాప్తిసం ఇచ్చుటకు నాకు ఆటంకమేమని నపుంసకుడు అడిగినట్లుగా ఎవరు ఈరోజు అడగటం లేదు. ఎందుకు అడగటం లేదు అంటే, ఇక్కడ సువార్త అందటం లేదు. సువార్తకు మినహాయించి చాలా బోధలు జరుగుతున్నాయి, కానీ సువార్త అందటం లేదు. మీరు చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము మనము చదువుకుంటే 12వ వచనాన్ని మనం చదువుకుందాం. 8వ అధ్యాయం 12వ వచనంలో, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా, ఇది మనం గ్రహించాలి. ఏం ప్రకటించారు ఆనాడు వారు అంటే? సువార్త ప్రకటించారు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. పౌలు గారి యొక్క బోధలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే సువార్త. వారు ఏమి చెప్పినా అంతిమంగా విన్నవారు రక్షణలోనికి రావాలి. అలా రక్షణలోనికి వచ్చుటకు వాడు ఏదేదో బోధలు చేయలేదు. వాడు చేసిన బోధ అంతిమ లక్ష్యం ఏమిటంటే ఒక పాపి యొక్క రక్షణ. అపోస్తలుల కార్యముల గ్రంథంలో 17వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే, 17వ అధ్యాయంలో అన్ని జనుల దగ్గరికి కూడా ఏథెన్సు పౌలు గారు వెళ్ళినప్పుడు వారికి అంతిమంగా ఆయన చెప్తున్న మాట ఏమిటి అంటే, 17వ అధ్యాయం 30వ వచనం చూడండి. ఆ 22వ వచనం నుండి ఆయన చాలా విషయాలు చెప్తాడు. దేవుడు అంటే ఎవరో చెప్తాడు, విగ్రహారాధన తప్పని చెప్తాడు, దేవుడు సృష్టికర్త అని చెప్తాడు. అలాగే ఈ రోజు మనిషి ఎవరిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాడో అన్ని చెప్తాడు. చివరికి వచ్చేసరికి 30వ వచనంలో అంటాడు, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికి ఆధారము కలుగు చేసి ఉన్నాడు. అపోస్తలులు బోధించిన బోధ సువార్త. సువార్త అనగా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదువుకుంటే అక్కడ సువార్త యొక్క నిర్వచనము మనకి పౌలు గారు ఎంతో చక్కగా చెప్తాడు. కనుక అది సువార్త. ఈ అపోస్తలులు చేసిన బోధలో అంతిమంగా వారు బోధించింది ఏంటంటే, ఒక పాపిని మార్పు వైపు లేక మారు మనస్సు వైపు నడిపించి రక్షణ అనుభవంలోనికి తీసుకురావడానికి ప్రధానమైన వారి ఆయుధం సువార్త. చూడండి, ఇక్కడ మనం అపోస్తల కార్యములు 24వ అధ్యాయం కూడా మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. కొన్ని దినములైన తర్వాత ఫేలిక్స్, 24వ అధ్యాయం 24వ వచనం, యూదురాలైన ద్రుసిల్ల అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి, అది సువార్త, అతడు బోధింపగా వినెను. అప్పుడతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫేలిక్స్ మిగుల భయపడి ఎప్పటికి వెళ్ళుము అన్నాడు. అంటే విచారించటానికి, పౌలు గారిని విచారించటానికి, అంటే ఇక్కడ పౌలు గారి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఒక్కొక్కరు వస్తున్నారు, విచారిస్తున్నారు. విచారించటానికి వచ్చిన ఒక విచారణ కర్తకే భయాన్ని పుట్టించాడు పౌలు గారు. అది సువార్తలో ఉన్న శక్తి. అదే అంటాడు, నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని శక్తి
అద్భుతాలలో లేదు, మహత్కార్యాలలో లేదు, భాషల్లో లేదు, లేక ఇంకా దేంట్లో లేదు. ఈరోజు మనం గ్రహించితే అద్భుతాలు మనిషిని రక్షించలేవు, స్వస్థతలు మనిషిని రక్షించలేవు, భాషలు మనిషిని రక్షించలేవు, ఇంకేవి మనిషిని రక్షించలేవు. కానీ మనిషిని రక్షించే శక్తి ఒక్కటే, అది సువార్త. సువార్తలో దేవుడు శక్తిని పెట్టాడు. అందుకే సువార్త ఎవరు చెప్పినా కూడా ఎదుటి వ్యక్తిలో అది పనిచేస్తుంది. మీరు చూడండి, కరెంటు ఒక శక్తి. ఆ శక్తిని మీరు ఒక లైట్‌లో ప్రవేశపెట్టండి, ఓ మోటార్‌లో ప్రవేశపెట్టండి, ఓ ఫ్యాన్‌లో ప్రవేశపెట్టండి. ఇక మీరు దేనిలో ప్రవేశపెట్టినా అది తన శక్తి ప్రదర్శన జరిగిస్తుంది. అలాగే సువార్త ఒక అద్భుతమైన శక్తి. ఎవరి హృదయంలోనికి వెళ్ళినా తన శక్తి ప్రదర్శన జరిగిస్తుంది. హృదయాన్ని బద్దలు చేస్తుంది. పాపిని రక్షణ వైపుకు ఆకర్షిస్తుంది. అది కంటికి కనిపించని దేవుని యొక్క శక్తి ప్రదర్శన ఆగిపోయింది ఇప్పుడు. సువార్త వేదికలు, ఈరోజు బహిరంగ వేదికలు మానవుని యొక్క జ్ఞాన ప్రదర్శనలు, లేక అది ఒక కళా వేదికలు, సాంస్కృతిక కార్యక్రమాల వేదికలు అయిపోయాయి. అలాగే మనిషిని వినోదపరిచే వినోద వేదికలు అయిపోయాయి సువార్త వేదికలు. కనుక రక్షించబడుతున్న వారి సంఖ్య నానాటికి తగ్గిపోతా ఉంది. కనుక ప్రియమైన వారులారా, జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మనిషి యొక్క హృదయములో విశ్వాసాన్ని పుట్టించేది కేవలము దేవుని వాక్యము, సువార్త సత్యము మాత్రమే. కనుక ఆ అక్కడ ఆ నపుంసకుడు నమ్మి బాప్తిసం పొందటానికి, అంటే విశ్వాసంలోనికి రావటానికి కారణమైంది సువార్త. అలాగే ఫిలిప్పు చెప్పినప్పుడు సమరయులలో అనేకులు కూడా విశ్వసించి బాప్తిసం పొందడానికి కారణమైంది సువార్త. సువార్త ద్వారానే మార్పు ప్రారంభమవుతుంది. సువార్త ద్వారానే ఒక పాపిలో విశ్వాసం అనేది పుడుతుంది. కనుక మనం ఈ వచనాలు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా సువార్త విషయంలో స్పష్టమైన గ్రహింపు కలిగి సువార్త ద్వారానే మనుషుల హృదయాల్లో విశ్వాసాన్ని కలిగించాలి. కనుక విశ్వాసానికి మరొక మార్గం లేదు. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇంకొక వచనాన్ని మనం చదువుకుందాము. యోహాను రాసిన సువార్త మనం గమనించినట్లయితే ఆ యొక్క సువార్తలో ఒక అద్భుతమైన మాట మనకు కనపడుతుంది. ప్రభు తోమాతో చెప్పిన మాట మనం ఇంతకు ముందు కూడా చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. అయినా మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 20వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 27వ వచనం నుండి చదువుకుందాం. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గ్రహించినట్లయితే యేసుక్రీస్తునందరి ఆ యొక్క రక్షణను పొందటానికి ఒక పాపిని విశ్వాసములోనికి నడిపించేది కేవలము సువార్త. యేసు ప్రభు చేసిన అద్భుతాలను వాళ్ళు చూసి నమ్మారు. కానీ చూడకుండా నమ్మే విశ్వాసం ఎలా వస్తుందంటే అది కేవలం సువార్త ద్వారా. సువార్త ద్వారా పొందే విశ్వాసమే మనకు రక్షణార్థమైందిగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఇప్పుడు మనము విశ్వాసాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నాము. మిగిలిన విషయాలను దేవుని చిత్తమైతే తదుపరి వాక్య ధ్యానంలో మనం ధ్యానిద్దాం. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.